వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఏకాదశి తిథి ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10 శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుదేవుడి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఉపవాస నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఏకాదశుల కంటే ఈ వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ నెల జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్న వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీరు భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. కాబట్టి ఎవరైతే ఈ రోజున ఉత్తర ద్వారం నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తరువాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తు వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని, సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పువ్వులతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలాన్ని పొందవచ్చు. మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అలంకరించుకోవాలి. స్వామివారికి మీ దగ్గర ఉన్న నగలను వెయ్యాలి అనుకుంటే ముందుగా ఆ నగలను పాలతో శుద్ధి చేయాలి. ఆ తరువాతే స్వామివారికి అలంకరించాలి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వెయ్యండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారికి తులసి మాలను సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహంతో మీ కోరికలు అన్ని నెరవేరుతాయి. ఈ రోజున పూజ చేసేవారు 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చెయ్యాలి. అప్పుడే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపాలు వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా పానకం, పాయసాన్ని నివేదించండి. ఇవన్నీ చెయ్యలేని వారు చిన్న బెల్లం ముక్కను అయినా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరిగా స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని పూజను ముగించాలి. ఈ రోజున ఇంట్లో పూజ చేసిన తరువాత ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడిని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే 7 జన్మల పాపాలు తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక స్వామివారి పాదాల చెంతకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు, పెరుగు, ఉల్లిపాయ, వెల్లుల్లి, టమోటాలు, ఆకుకూరలు, మాంసాహారం తినకూడదు. అలాగే ఈ రోజున సుగంధ ద్రవ్యాలకు
కూడా దూరంగా ఉండాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు బట్టలను ధరించకూడదు. అలాగే ఈ రోజున తలకి నూనెను రాయకూడదు. ఈ రోజున తలకి నూనెను రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 30 కోట్ల దేవతలు వస్తారని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు ఆహారం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఈ రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఎవరైతే ఈ రోజున ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈ రోజున ఉపవాసం ఉండే వాళ్ళు మంచం పైన కూర్చోకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకి నమస్కారం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.